హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఈరోజు యాదగిరి గుట్టకి వెళ్తున్నామండి. యాదాద్రి నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఎప్పుడెప్పుడు గుడికి వెళ్దామా, పూజ దర్శనం చేసుకుందామా అని. మేము ఇంతకుముందు అయితే పాత గుడి ఉన్నప్పుడు వెళ్ళామండి. ఇప్పుడు కొత్తగా నిర్మించారు కదా, చాలా బాగుందట. నాకైతే చాలా అసలు కార్తీక మాసం ఇప్పుడు పోయి దర్శనం చేసుకోవాలండి. అందుకే ఈరోజు వెళ్తున్నామండి. ఆడికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటని మీకు అన్నీ చెప్తాను. ఆడ రూమ్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, మేమైతే రూమ్ బుక్ చేసుకుందామంటే వాళ్ళు ఏమన్నారంటే అక్కడికి వెళ్ళాక చేసుకోవచ్చు అని చెప్పారు. అందుకే అక్కడికి వెళ్ళాక దాని రేట్స్ ఏంటి ఇంకా తానే మీకు అన్నీ చెప్తా. అక్కడ వెళ్ళాక అసలు గుడి ఎలా ఉంది ఏందని మీకు అన్నీ చూపిస్తాను. సరే, అక్కడికి వెళ్ళాక కలుద్దాం. సంచి అక్కడ కలుద్దాం యాదగిరిగుట్టలో. ఇప్పుడైతే మేము ఉప్పల్ రింగ్ రోడ్కి వచ్చామండి. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. మనం బయలుదేరినప్పుడు 8 అయింది కదా. అవును, 8 అయింది. అయినా కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూడండి, పైనుంచి ఫ్లైఓవర్ కట్టారండి నడవటానికి. స్కైవే చాలా బాగుంటుందండి పైన. అసలు మనం పైన చూస్తే చాలా బాగుంటుంది. ఇది మంగళగిరి అండి, కొత్తగా పడ్డది షాపింగ్ మాల్. మేము వెళ్ళి మనమైతే ఇక బోడుప్పలు దాటామండి. చూసారా మంగళగిరి షాపు. అందులో సారీస్ చాలా బాగున్నాయండి. నేనైతే వెళ్ళి చూసాను దసరాప్పుడు. పట్టు సారీస్ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం హైవేకి వచ్చేసినామండి. గట్కేసర్ దాటినాం. అంటే దగ్గర పట్ల గట్కేసరు అంటే చీకటి కదా, నాకు కూడా అంత పెద్దది లేదు కానీ లాంగ్ జర్నీ నాకు మస్తు ఇష్టం అండి. అసలు ఎంత బాగా అసలు ట్రాఫిక్ ఎక్కువ లేదు కదా, ఫుల్గా అంటే చల్లగా వాతావరణం చాలా బాగుంది. ఇప్పుడైతే ఇక్కడికి మేము టోల్ గేట్కి వచ్చేసామండి. చెప్పు మమ్మీ. దారి మధ్యలో తింటున్నాం ఫ్రెండ్స్. టేస్ట్ బాగుందని చెప్పు. పరోటాలు చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. వెజ్ బిర్యానీ కూడా బాగుంది. 2 పరోటాలు కడుపు నిండిపోయింది. ఫుడ్ చాలా బాగుంది. అదే హోటల్ లాగా ఇవ్వండి, మధ్యలో తినేసాము. ఇప్పుడు మళ్ళీ బయలుదేరామండి. మధ్యలో స్వర్ణగిరి ఉందండి, ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే దర్శనం చేసుకొని వచ్చామండి స్వర్ణగిరికి వెళ్ళి. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తానండి. ఎంత బాగుంటుంది అంటే నైట్ పూట అది చాలా బాగుంటుందండి. అక్కడ పగుల కంటే ఆ లైట్స్ అవి చాలా బాగుంటాయి అసలు. మనమైతే ఇప్పుడు యాదగిరికి వచ్చేసామండి. కమాన్ దాడుతున్నాం, ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం యాదగిరిగుట్టకు. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం అర్ధగంట లోపలికి, ఒక అర్ధగంట 30 గంట పడుతుంది అసలు నైట్. కానీ మనం చలికాలం బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా స్వెటర్స్, శాల్వాలు కొంచెం మనం తీసుకెళ్ళాలండి. నైట్ పూట అక్కడ ఉండాల్సి వస్తే మేమైతే అక్కడ నైట్ పూట ఉండాలని మేము వెళ్తున్నామండి. పొద్దున దర్శనం చేసుకుందామని శనివారం రోజు. అందుకే మేము శుక్రవారం నైట్ బయలుదేరాము.
మేమైతే రూమ్ బుకింగ్ అక్కడి నుంచి వెళ్ళి చూసి చేసుకుందాం అని మేము అనుకున్నామండి. ఇక్కడ నుంచి రూమ్ బుకింగ్ కావట్లేదు. మరి మీరు ఒకవేళ వెళ్ళేది ఉంటే ముందే బుకింగ్ చేసి తీసుకోండి. అక్కడ అన్నీ అంటే విల్లాస్ ఇట్లా అన్నీ ఉంటాయట. మరి కొత్తగా పడ్డాయి అని నాకు కూడా తెలియదు. నేనైతే ఇంతకుముందు పోయినప్పుడు మేమైతే డైరెక్ట్ పొద్దున్న పోయి దర్శనం చేసుకున్నాం. మేమైతే ఈసారి నైట్ పూట వెళ్ళి పొద్దున్న దర్శనం చేసుకుందామని మేము ఇలా వెళ్తున్నామండి. ఇక చూడండి, చూసేయండి, దగ్గరికి వచ్చేసాము అనమాట. అదైతే ఎంత బాగుంది అసలు. నైట్ కదా మేము వెళ్ళేసరికి 10:30 అయిందండి. అసలు ఎట్లా మెరుస్తుంది చూడండి, గోల్డ్ లాగా ఎంత బాగుందో టెంపుల్ అయితే. అసలు కింద నుంచి మేము ఇట్లా తీసామండి వీడియో. చాలా బాగుంది. నాకైతే ఎంత బాగా అనిపించిందో అంత బాగా అనిపించింది. అసలు ఎంత బాగా, అసలు పైన కదా అసలు మనం సేమ్ మనకు తిరుపతి లాగానే అనిపిస్తుంది అండి, తిరుమల లాగా. మనం ఇట్లా ఇక్కడి నుంచి చూస్తే లక్ష్మీ సదన ఉండే కదా సదన, తులసి సదన అండి భవనమా, లక్ష్మీ సదన. అందరూ అటే పోతారు. అడుగుతారా? మేమైతే అక్కడికి వచ్చి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేసరికి రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి 11 అయిందండి. ఇక వాళ్ళు మా బాబును మా ఆయన వెళ్ళి తీసుకుంటున్నారు. చూడండి, మా పాప అయితే అక్కడ అంటే ముందే కనిపిస్తుందండి మనకు ఆ భవనం ముందు నుంచి. మేము రూమ్ బుకింగ్ చేసుకున్నాం కదా, ఆడ నుంచి కనిపిస్తుంది. మంచిగా వీడియో తీసింది. ఎంత బాగుంది మమ్మీ చూడండి, తీయమని చెప్పాను. నేనైతే లోపలికి వెళ్ళింది ఇట్లా అన్నీ చూపించలేదండి. తర్వాత నేను రేపు మళ్ళీ రూమ్ ఎలా ఉందని చూపిస్తే ఇది పొద్దునటండి. ఎంత బాగా కనిపిస్తుంది అంటే మేము ఉన్న రూముల నుంచి కిటికీ నుంచి తీసింది మా పాప. ఎంత బాగుందో అసలు అక్కడ గుడి చాలా బాగుంది. పొద్దున 3కి వాళ్ళు స్టార్ట్ చేశారండి అక్కడి నుంచి పూజలు చేయటం. మేము 3కి వెళ్ళాం అనుకున్నాం కానీ కొంచెం చలి పెట్టి లేదు. ఇదేనండి రూమ్ మేము తీసుకునేది. చూడండి, ఇప్పుడైతే మనం గుడికి వెళ్తున్నాము. గుడికి వెళ్ళాక చూపిస్తా. ఇదేనండి మేము ఉన్నది ఆండాల్ లక్ష్మీ సదనమ్మ. ఏమో అదే ఆండాల్దే, ఆండాల్ సదనం అనుకుంటా. మేము వచ్చాక బుకింగ్ చేసుకున్నామండి ఇది. ఎందుకంటే మస్తు ఇక్కడ గుడి కనిపిస్తుంది. గుడి కనిపిస్తుంది. మనం బుక్ చేసుకున్న రూమ్స్ నుంచి గుడి కనిపిస్తుంది మనకి. ఇదొక సదనం, అదొకటి లక్ష్మీ సదనం అని చెప్పి, ఇది ఆండాల్ సదనం అని చెప్పి. సరే, ఇది లక్ష్మీ సదనం, ఇది ఆండాల్ సదనం. సన్నీలో చేయాలి. మీరైతే హీటర్ తెచ్చుకోండి వచ్చేటప్పుడు. వేడి నీళ్ళు అయితే లేవు, హీటర్ తెచ్చుకోండి మీరు వచ్చేటప్పుడు. అయితే ఫుల్ చల్లగా ఉంది, అసలు ఫుల్ చల్లగా ఉంది. హాట్ వాటర్ ఉన్నాయి కానీ ఇక్కడికో వెళ్ళి తీసుకోవాలట, మస్తు టైం పడుతుంది. మీరైతే హీటర్ తీసుకొచ్చుకోండి వచ్చేటోళ్ళు అయితే. దూరం నుంచి వచ్చే వాళ్ళు హీటర్ తెచ్చుకోవడం బెస్ట్. కాకుండా విల్లాస్లో ఉంటాయండి, కానీ మాకు నైట్ వచ్చేసరికి 11:30 అయింది. అందుకే మేము విల్లాస్ చూడలేదు. ఇందులో తీసుకున్నాం మేమైతే. 1050 అని 1080 1050. కాకపోతే మనము 2250 డబుల్ పే చేయాలి. మనకి ఇస్తారు అడ్వాన్స్. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు అది ఇస్తారు కదా, పర్చి టికెట్ అది చూపిస్తే మళ్ళీ మన రిసిప్ట్ ఇచ్చేస్తే వాళ్ళు ఇస్తారు అనమాట. మేమైతే గుడికి వెళ్దాం. ఇప్పుడు గుడికి వెళ్ళాక అక్కడ చూపిస్తా, వీడియో తీసి. మమ్మీ కోతి నైట్ వచ్చేసరికి 11:30 అయింది. అందుకని ఇక్కడ బుక్ చేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే వీళ్ళనే బుక్ చేసుకున్నాను. కానీ మనం గుడికి వెళ్ళాం. ఇప్పుడు మనమైతే టెంపుల్కి వెళ్దామండి.
టెంపుల్కి వెళ్ళాక మళ్ళీ అక్కడ చూపిస్తా. మరి ఇక్కడ వీడియో తీసుకోవటం అలా ఉంటుందో లేదో మరి చూస్తా. ఉంటే నేను మీకు తప్పకుండా నేను దేవుని మీకు చూపిస్తానండి. చలో ఇప్పుడు మనం అయితే కొండపైకి వెళ్దామండి, టెంపుల్కి వెళ్తున్నామండి. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో అసలు. అదైతే ఆ లొకేషన్ చాలా బాగా అనిపించింది, నాకైతే చాలా మంచిగా అనిపించింది. గుడి కొత్తగా కట్టినాక చాలా బాగుందన్నారు. మనం కొండ మీదకి వెళ్ళాక మరి చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి. మీరు కూడా దేవుని దర్శనం చేసేసుకోండి. ఇప్పుడు కార్తీక మాసం కదా, మీరు కూడా చూసి దేవుణ్ణి దండం పెట్టేసుకోండి. మేము నా యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ అందరు బాగుండాలని నేను కూడా కోరుకుంటాను. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటానండి. నా యూట్యూబ్ పర్సన్ అందరు బాగుండాలని చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి, దండం పెట్టేసుకోండి. మీరు నేను కూడా అయితే మనస్ఫూర్తిగా మొక్కుతానండి అందరు బాగుండాలని. చూడండి కొంచెం మనం లోపలికి వెళ్ళాలి. ఇటు నుంచి కూడా 10 minutes పడుతుంది కావచ్చు అంతే పైకి కొండ మీదకి వెళ్ళటానికి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇవి చాలా బాగుంది. పొద్దున్నే కదా, మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడండి. నాకైతే లాంగ్ జర్నీ అంటే కొంచెం ఎందుకు అప్పుడప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, లాంగ్గా వెళ్ళాలంటే జర్నీ చేయాలంటే. చూడండి చుట్టూ మనం ఎందుకంటే ఒక్కోసారి మనం చుట్టూ తిరిగినట్టే ఉంటుందండి, దేవుని మనం గుడి చుట్టూ తిరిగినట్టే అనిపిస్తుంది. నాకెందుకు అలాగనే నాకైతే అనిపించింది. మనం దేవుని గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణలు చేసుకుంటాము. మనం ఇప్పుడు కార్లో తిరుక్కుంటూ కూడా చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టే నాకు అనిపించింది. గుడి చుట్టూ అనేది వెనక వైపు నుంచి పెట్టారంట దారి. అప్పుడైతే ముందు నుంచి ఉండేది, మేము ఇంత ముందుకు వెళ్ళినప్పుడు అయితే. చూడండి కమాన్ వచ్చేసింది గుడిది. ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలండి. చూడండి బస్సులు ఉన్నాయి, ఆటోస్ అన్నీ ఉన్నాయండి. నేనైతే ఇందులో మొత్తం జర్నీ పెట్టానండి, చూసేయండి. మీకు కూడా ఐడియా వస్తుంది ఎలా వెళ్ళాలో ఏంటో అన్నీ తెలుస్తాయి కదండి మీకు కూడా. అందుకే నేను మొత్తం ఇలా జర్నీగానే పెట్టానండి మొత్తం. ఇది బస్ స్టాప్ అండి. బస్ స్టాప్కి వచ్చేస్తాం మనం. బస్ స్టాప్ కూడా ఎంత బాగా చాలా పెద్దగా ఉందండి అసలు. మనం ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది, మంచిగా కార్ పార్కింగ్ చేసుకొని చూడండి ఎంతమంది వచ్చారో అసలు. అంత పొద్దునట్టే అసలు. రాత్రి కూడా రూమ్ బుకింగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి, మాకు లక్కీలో దొరికింది అసలు. చూడండి బస్ స్టాప్ ఎంత పెద్దగా ఉందో. బస్ స్టాప్కి లెఫ్ట్కి వెళ్తే గుడి అండి. చూడండి మనం కొంచెం దూరం వెళ్ళినాక మనమైతే లెఫ్ట్ వెళ్తున్నామండి కొండపైకి. అంటే కొంచెం దగ్గర పక్కమటే ఉందండి గుడి. అయితే మనకు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమందికి కాలు నొప్పులు అవి ఉంటాయి కదండి, అవి రైడ్స్ ఉంటాయట అండి, వెహికల్ రైడ్స్ ఉంటాయంట ఆటోలాగానే. నేనైతే చిన్నగా నడిచి వెళ్తున్నామండి మేమైతే. కొంతమంది వచ్చేవాళ్ళు దాంట్లో కూడా వచ్చేస్తున్నారు. మేమైతే ఇక్కడ వచ్చేసామండి గుడికి. కానీ పొద్దున మనకు ఫ్రీ దర్శనం అంటే 10కి ఉంటుందట అండి, 10కి. మేమైతే 10 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రీ దర్శనం. అయితే మేమైతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళేసరికి 8 అయిందని, 8:30 అట్లా అయింది. ఇక మేమేం చేసామంటే మేము 300 టికెట్ పెట్టుకొని వెళ్దామని మా ఆయన చేశాడండి. 300 టికెట్ తీసుకుందామని ఆయన టికెట్ తేవడానికి వెళ్ళాడు. నేను ఈ లోపు అయితే ఇక ఒత్తులు వెలిగిస్తున్నానండి దేవునికి. నేను మొన్న కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లోనే చేసుకున్నానండి, గుడికి వెళ్ళకుండా 360 ఒత్తులు వెలిగించేసాను తుడుచుకోవటం ముంగల్నే. ఇక మనం ఎట్లాగ ఇక్కడికి వచ్చాము కదా యాదగిరికి. అయితే ఆ లక్ష్మీనరసింహ స్వామికి కూడా మొక్కి 360 ఒత్తులు వెలిగిస్తున్నానండి. అవి దీపం మొత్తం వాళ్ళే ఇస్తున్నారండి. మొత్తం ఈచ్ దీపం 100 అంట వెలిగించేసానండి. వెళ్తున్నాం. ఆయన టికెట్ ఇదిలో తీసుకొని వచ్చేసారు. అయితే మనకు ఫ్రీ 300 రూపాయల టికెట్కి అయితే మనకు కంపల్సరీ పంచలు తీసుకెళ్ళాలండి. నేను ఆఖరికి చెప్పాను పంచలు తీసుకెళ్దామంటే వద్దులే అని, అక్కడ చూద్దాంలే అని అన్నారు. కానీ కంపల్సరీ పంచలు కట్టుకుని రావాలండి. మా బాబు మా ఆయన అయితే పంచలు తీసుకున్నారు. అక్కడే పంచలు కట్టుకున్నాకనే వాళ్ళు లోపలికి అలో చేశారండి. కానీ లోపల వీడియో ఇద్దాం అనుకున్నా కానీ అలో లేదండి, ఫోన్లు బయటనే పెట్టి వెళ్తున్నారు. ఇప్పుడు దర్శనం అయితే చాలా బాగుందండి. కానీ మన వెహికల్ వెళ్ళేటప్పుడు అయితే 500 కట్టాలంటే అక్కడ 500 కట్టామండి. అక్కడ ఏదో మాకు దేవునికి పనికి వస్తాయి కదా 500 కూడా అని. ఇక మేము కూడా మాకు పాస్ ఉంటుంది కానీ మేము కూడా ఏం అనలేదండి, 500 ఇచ్చేసాము. ఇక మేము రిటర్న్ అయ్యామండి. మంచిగా ఎంత బాగా దర్శనం అయిందో.
ఇక అక్కడే పులిహోర గిట్లా తీసుకొని తినేస్తామండి. లడ్డూలు గిట్లా తీసుకున్నాము. తీసుకొని రిటర్న్ అయ్యామండి. చూడండి ఎంత బాగుందో అసలు. మనం అంటే అటు నుంచి వెళ్ళి మళ్ళీ వెనుక వైపు నుంచి ఉందండి బయటకు వచ్చేది. ఇక మళ్ళీ మేము ఇప్పుడు రూమ్కి వెళ్ళి అన్ని సామాన్లను తీసేసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతామండి. మనకు హైదరాబాద్ దగ్గరనే కదా మనకు. అక్కడైతే కోతులు చాలా ఉన్నాయండి. ఇక ఈయనైతే కోతులకు బ్రెడ్ను అవి బఠానీలు తీసుకుందామని చెప్పారు. అయితే బఠానీను బ్రెడ్స్ అక్కడ తీసుకొచ్చారండి. దుకాణంలో తీసుకొచ్చి వాటికి పెట్టేసామండి. అవి చాలా బాగా తిన్నాయి అవి. ఇప్పుడైతే మా పిల్లలైతే మేము సామాన్లు తీసుకోవడానికి వాళ్ళు పైకి వెళ్ళారండి రూమ్ కాల్ చేయడానికి. నేనైతే ఇందులోనే కూర్చున్నాను. మీరు వెళ్ళేసి తీసుకెళ్ళేసి రండి లగేజ్ అని చెప్పేసి నేనైతే ఇందులోనే కూర్చున్నాను. బాగుంది కదా. మా పాప నేను దోశలు తింటున్నాం. వాళ్ళైతే ఇద్దరు ఇడ్లీ తింటున్నారు. ఇడ్లీ కూడా బాగుందట. ముందు పెట్టుకొని పోతే ముందు చెప్పలేదు. టిఫిన్స్ బాగున్నాయి. రావేంద్ర దాంట్లో ఎక్కడ టిఫిన్ బాగుంటుంది. అయితే టిఫిన్ తినేసి ఇంటికి రిటర్న్ అయ్యామండి. ఇక మధ్యలో స్వర్ణగిరి వెళ్దాం అనుకున్నాం, సురేంద్రపూర్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇక లేట్ అవుతుంది అనుకోని ఇక ఇంటికి వెళ్ళేసామండి. ఆయన కూడా పని ఉందని చెప్పారు. మీకైతే దేవుని దర్శనం చేపిద్దాం అనుకున్నా కానీ వాళ్ళు లోపలికి ఫోన్ అలో చేయలేదండి, అందుకే చూపించలేదు. ఇక ఎక్కడైనా అంతే కదండి, లోపలికి ఫోన్లు పంపించారు కదా, అందుకే చూపలే. కాకుంటే అందరి తరపున అయితే మొక్కుకున్నానండి అందరు బాగుండాలని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.